వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియో జనవరి 24, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన లంబాడా సామాజిక వర్గం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఏ. రాజస్థాన్ మరియు గుజరాత్, బి. తమిళనాడు మరియు కేరళ, సి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, డి. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్. సమాధానం సి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో లంబాడా సామాజిక వర్గానికి ఉన్న షెడ్యూల్డ్ తెగ ఎస్టీ హోదాపై సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని సుప్రీంకోర్టు పునఃసమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ కమ్యూనిటీ వార్తల్లో నిలిచింది. వీరిని సుగాలీలు లేదా బంజారాలు అని కూడా పిలుస్తారు. 2. టాటా కమ్యూనికేషన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. ఏఎస్ లక్ష్మీనారాయణన్, బి. గణేష్ లక్ష్మీనారాయణన్, సి. ఎన్. చంద్రశేఖరన్, డి. రాజేష్ గోపీనాథన్. సమాధానం బి. గణేష్ లక్ష్మీనారాయణన్. టాటా కమ్యూనికేషన్స్ బోర్డు గణేష్ లక్ష్మీనారాయణన్ను కొత్త ఎండీ అండ్ సీఈఓగా నియమించింది. 2. 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? ఏ. అటెన్బరో, బి. ఆంజెలా మెర్కెల్, సి. గ్రాచా మాచల్, డి. మలాలా యూసుఫ్జాయ్. సమాధానం సి. గ్రేసా మాచల్. మొజాంబిక్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త గ్రేసా మాచల్ను 2025 శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి సంబంధించిన ఇందిరాగాంధీ ప్రైజ్ కోసం ఎంపిక చేశారు. దీని కింద రూ. 1 కోటి నగదు బహుమతి లభిస్తుంది. 4. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాక్ ఆర్ట్ చేతిముద్రలు కనుగొనబడిన మునా ఐలాండ్ ఏ దేశంలో ఉంది? ఏ. థాయిలాండ్, బి. ఇండోనేషియా, సి. ఫిలిప్పీన్స్, డి. మలేషియా. సమాధానం బి. ఇండోనేషియా. ఇండోనేషియాలోని మునా ఐలాండ్లో ఒక గుహలోపల మానవ చేతి ముద్రలతో కూడిన ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాక్ ఆర్ట్ను పరిశోధకులు కనుగొన్నారు. 5. భారతదేశంలో ప్రతి ఏటా జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 20, బి. జనవరి 24, సి. అక్టోబర్ 11, డి. మార్చి 8. సమాధానం బి. జనవరి 24. బాలికల హక్కులు, విద్య మరియు సంక్షేమంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని 2008లో మహిళా మరియు శిశు వికాస మంత్రిత్వశాఖ ప్రారంభించింది. 6. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2026 ముసాయిదాను ఏ మంత్రిత్వశాఖ విడుదల చేసింది? ఏ. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, బి. బొగ్గు మంత్రిత్వశాఖ, సి. విద్యుత్ మంత్రిత్వశాఖ, డి. హోం మంత్రిత్వశాఖ. సమాధానం సి. విద్యుత్ మంత్రిత్వశాఖ. వికసిత్ భారత్ @2047 లక్ష్యంలో భాగంగా భారత విద్యుత్ రంగాన్ని మార్చడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ కొత్త విధాన ముసాయిదాను విడుదల చేసింది. 7. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన సాంప్రదాయ డైరీ ఉత్పత్తి కలాది ఏ ప్రాంతానికి చెందినది? ఏ. లడాక్, బి. ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్, సి. షిమ్లా, డి. అమృత్సర్. సమాధానం బి. ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాకు చెందిన కలాది ఒక ప్రసిద్ధ డైరీ ఉత్పత్తి. దీనిని జమ్మూ మొజరెల్లా అని కూడా పిలుస్తారు. దీనిని ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ కింద ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 8. ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీగా ఏ నగరం నిలిచింది? ఏ. వారణాసి, బి. నోయిడా, సి. లఖ్నౌ, డి. ప్రయాగ్రాజ్. సమాధానం సి. లఖ్నౌ. లఖ్నౌ నగరం ప్రతిరోజూ ఉత్పత్తయ్యే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ కొత్తగా వ్యర్థాల కుప్పలు పేరుకుపోకుండా జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ చేయడంలో యూపీలోనే మొదటి నగరంగా నిలిచింది. 9. చాలీస్ ఆఫ్ అంబ్రోషియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ పుస్తక రచయిత ఎవరు? ఏ. సిపి రాధాకృష్ణన్, బి. సురేంద్రకుమార్ పచౌరి, సి. అమితాబ్ కాంత్, డి. విక్రమ్ సంపత్. సమాధానం బి. సురేంద్రకుమార్ పచౌరి.
మాజీ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రకుమార్ పచౌరి రాసిన ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. 10. భారత్ ఇటీవల ఏ దేశానికి 7.5 టన్నుల మానవతా వైద్య సహాయం, క్యాన్సర్ మందులను అందించింది? ఏ. శ్రీలంక, బి. మ్యాన్మార్, సి. ఆఫ్ఘనిస్తాన్, డి. నేపాల్. సమాధానం సి. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం భారత్ 7.5 టన్నుల ప్రాణరక్షణ మందులను కాబూల్కు పంపింది. 11. రెండవ బనారస్ లిట్ ఫెస్ట్ బుక్ అవార్డ్ 2026లో భారతేందు హరిశ్చంద్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఏ. రస్కిన్ బాండ్, బి. నమితా గోఖలే, సి. అరుంధతి రాయ్, డి. గీతాంజలి శ్రీ. సమాధానం బి. నమితా గోఖలే. ప్రముఖ రచయిత్రి నమితా గోఖలేకు సాహిత్య రంగంలో చేసిన కృషికిగాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 12. భారత్ రంగ్ మహోత్సవ్ 2026ను ఏ సంస్థ నిర్వహిస్తోంది? ఏ. సంగీత నాటక అకాడమీ, బి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సి. లలిత కళా అకాడమీ, డి. ఐసీసీఆర్. సమాధానం బి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్. దీని 25వ ఎడిషన్ 2026 జనవరి 27 నుంచి ప్రారంభమవుతుంది. 13. దీపేందర్ గోయల్ రాజీనామా తర్వాత ఎటర్నల్ గ్రూప్ జొమాటో మాతృ సంస్థ సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. రితేష్ అగర్వాల్, బి. అల్విందర్ ధిండా, సి. భావిష్ అగర్వాల్, డి. విజయ్ శేఖర్ శర్మ. సమాధానం బి. అల్విందర్ ధిండా. బ్లింకిట్ మాజీ సీఈఓ అల్విందర్ ధిండా ఇప్పుడు జొమాటో ఎటర్నల్ గ్రూప్ను కొత్త సీఈఓగా నియమితులయ్యారు. 14. గుట్కా, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు పదార్థాలను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది? ఏ. బీహార్, బి. ఒడిషా, సి. ఝార్ఖండ్, డి. పశ్చిమ బెంగాల్. సమాధానం బి. ఒడిషా. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిషా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా తయారీ మరియు విక్రయాలను నిషేధించింది. 15. రాజస్థాన్లో కొత్తగా బయలాజికల్ పార్కును ఎక్కడ అభివృద్ధి చేయబడుతోంది? ఏ. జోధ్పూర్, బి. ఉదయ్పూర్, సి. అల్వర్, డి. జైపూర్. సమాధానం సి. అల్వర్. రాజస్థాన్లోని అల్వర్ జిల్లా కాంతీఘాటీ ప్రాంతంలో సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త బయలాజికల్ పార్కును నిర్మించనున్నారు. 16. టాటా గ్రూప్ ఏ రాష్ట్రంలో $11 బిలియన్ పెట్టుబడితో ఏఐ ఇన్నోవేషన్ సిటీని నిర్మించాలని యోచిస్తోంది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. మహారాష్ట్ర, డి. గుజరాత్. సమాధానం సి. మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్లు మరియు సెమీకండక్టర్ సేవలను ప్రోత్సహించడానికి టాటా గ్రూప్ ఈ భారీ పెట్టుబడి పెడుతోంది. 17. బెంబ్లా నదీ సాగునీటి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మధ్యప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. కర్ణాటక, డి. ఛత్తీస్గఢ్. సమాధానం బి. మహారాష్ట్ర. మహారాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు 4,775 కోట్ల నిధులను ఆమోదించింది. 18. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFలో 2026 నుంచి 2030 వరకు కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. కేరళ, డి. కర్ణాటక. సమాధానం ఏ. తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దావోస్లో ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్ల ప్రాథమిక నిధితో ఇన్నోవేషన్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.